77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ ఘనంగా నిర్వహించడం జరిగింది. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, మున్సిపల్ కమిషనర్ శ్రీధర్తో కలిసి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో మన రాజ్యాంగం ఎంతో గొప్పదని, అర్హులందరికీ సమన్యాయం దక్కాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని, రాజ్యాంగ ఫలాలు సమాజంలో ప్రతి ఒక్కరికి దక్కేలా కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. త్యాగంలో పుణ్యమే ఈ భారతదేశ స్వతంత్రం రావడం జరిగింది. ఎంతో మంది ప్రాణాలు అర్పించి ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకొని ఎంతో మంది త్యాగం చేయబట్టే ఇవాళ మనం ఇలాంటి పండుగలు జరుపుకునే అవకాశం మనకు వచ్చినందుకు మనందరూ కూడా భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే మన రాజ్యాంగం రచించి మరి అప్పచెప్పి ఈరోజు జనవరి 22న అమలులోకి వచ్చింది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని మనము జాగ్రత్తగా మరి ఒక భగవద్గీత లాగా, మరి ఒక ఖురాన్ లాగా, మరి మరొక గతమైనటువంటి అందరం మనము దాన్ని చక్కగా అమలు చేసుకోబట్టే ఈరోజు మన ప్రశాంత వాతావరణంలో మంచి భారతదేశంలో భారత పౌరులుగా ఉన్నందుకు ఆనందపడాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని అమలులో ఎలాంటి లోపాలు లేకుండా అటు అధికారులు కానివ్వండి, అటు రాజకీయ నాయకులు కానివ్వండి జాగ్రత్తగా రాజ్యాంగాన్ని అమలు పరిస్తేనే భారతదేశం ప్రశాంతంగా ఉంటుంది. అలా కానప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత భారత పౌరులుగా మనందరి పని చెప్పి తెలియజేస్తూ మరి మాకైతే